హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ హబ్. సో స్టూడెంట్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు మన అప్డేట్ వచ్చేసి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఒక ప్రాసెస్ అనేది. సో మనకు ఇంతకుముందు వీడియోస్లో కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మనమైతే ఆ ప్రాసెస్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, సో మనకు ఎక్కడికి పోయి మనం వెరిఫికేషన్ చేయించుకోవాలనే ఈ డౌట్స్ అన్నిటికీ మనకి ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్‌గా అయితే మనకు ఆహ్, ఏపీ పాలిసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేసి ఫస్ట్ మనకైతే ఆప్షన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కైతే కాస్ట్ వచ్చేసి రూ. 700 పేమెంట్ ఫీజొచ్చేసి. సో మరి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి రూ. 250. సో మీరనేది మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఏపీ పాలిసీకి సంబంధించి, సో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళినప్పుడు మనకు కౌన్సెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేసి మనకైతే ఆప్షన్ అయితే వచ్చేస్తది. సో ఆప్షన్‌లోకెళ్ళి మన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, సో మనం లాగిన్ అయినట్టయితే మనకైతే ఫస్ట్ మన క్యాస్ట్ బట్టి మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం పేమెంట్ చేసేసుకుంటే అయిపోతది. సో మీ దగ్గరున్న నెట్ సెంటర్స్‌కైతే ఎళ్లి చేసుకోవచ్చు. సో సెకండ్ స్టెప్ ఏందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు. సో మనకు ఎప్పుడైతే ఫీజ్ అనేది పేమెంట్ చేసేస్తామో మనకు ఒక సెంటర్ అయితే ఇస్తారు. హెచ్ఎల్‌సి సెంటర్, హెల్ప్ లైన్ సెంటర్ అనేది. సో మనకు దగ్గరగా ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అయితే సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికెళ్ళి మనం ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలనేది ఈరోజు ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్‌గా అయితే ఏపీ పాలిసెట్ 2026 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే మ్యాండేటరీ స్టూడెంట్స్. సో ఇయన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో కన్ఫర్మ్‌గా ఇయైతే మనకు కావాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌సి ఐ మీన్ 10థ్ మార్క్స్ మెమో పాసింగ్ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి. సో మార్క్స్ మెమో అనేది మనకు ఇప్పుడైతే రాదు కాబట్టి, సో మీరు ఏ స్కూల్‌లో అయితే చదువుకున్నారో అక్కడికి పోయి మీ మార్క్స్ మెమోలో ప్రిన్సిపల్ సైన్ అనేది విత్ గ్రీన్ పెన్‌తో స్కూల్ స్టాంప్ ఏసైతే ఉండాలి స్టూడెంట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. సో మీరు 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే మీరు దాన్ని ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్‌కి, సో అదైతే కావాలి. సో అదైతే ఎప్పుడు ఎలిజిబుల్ అవుతదంటే 2026 నుంచి 2027 మధ్యలో ఇష్యూ అయితే మాత్రం ఎలిజిబుల్. సో సేమ్ అదే వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో మీ క్యాస్ట్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే, సో మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకు టోటల్‌గా 7 సర్టిఫికేట్స్ అయితే కావాలి. సో ఈ 7 సర్టిఫికేట్స్ అనేది మీరు మినిమమ్ 3 జిరాక్సెస్ అనేది 3 సెట్స్‌గా అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? అంటే అన్న ఏ కాలేజెస్‌లో మనకు ఎలిజిబుల్ అవుతాం అనేది కొంతమంది చాలామంది డౌట్ అయితే వచ్చుంటది. సో మీరైతే వన్స్ మీరు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మీకైతే వాళ్ళు ఒక ఫార్మ్ ఇస్తారు. ఎక్కడంటే హెచ్ఎల్‌సి సెంటర్స్‌లోనే మీకు ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్స్‌లో ఏందంటే మనకు లాగిన్ ఐడీ అనేది మన రిజిస్టర్ మొబైల్ నంబర్‌కైతే వచ్చేస్తుంది. సో రిజిస్టర్ మొబైల్ నంబర్‌కొచ్చిన తర్వాత లాగిన్ ఐడీ మనం ఒక పాస్‌వర్డ్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతదో మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏపీపాలిసెట్.ఎన్‌ఐసి దాంట్లో మనకు దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేసి మనకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతది. సో అక్కడైతే మనము ఆహ్, అట్‌లీస్ట్ 30-50 ఆప్షన్స్ అనేవి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన కాలేజ్ నేము ప్లస్ ఆ కాలేజ్‌లో మనకు సీట్ వస్తదా లేదా అనేది గూడా మనం తెలుసుకోవాలి కాబట్టి, నేనైతే ఈ వీడియో ఎండింగ్‌లో నేనైతే మీకు కాలేజ్ ప్రిడిక్టర్స్ అని కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే చూపిస్తాను. సో వాటి ద్వారా మీరైతే మీ కాలేజ్ వస్తదా లేదా, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో దీన్ని బట్టి మీరు, సో మనకు బ్రాంచెస్ ఏ బ్రాంచ్‌లో కావాలి, మీ ఆ కాలేజ్ కోడ్ ఏంది, ఏ కాలేజ్‌లో చేరాలనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫస్ట్ అయితే తెలుసుకొండాలి. సో మీరనేది 30-40 ఆప్షన్స్, 50 ఆప్షన్స్ దాకా అయితే మనం కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఫైనల్ ఆప్షన్ వచ్చేసి సీట్ అలాట్‌మెంట్ ఫ్రెండ్స్. సో సీట్ అలాట్‌మెంట్ అంటే వన్స్ మీరు అనేది ఈ కాలేజెస్ అనేది వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. వితిన్ 5-6 డేస్ మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది వస్తది. సో మీకొచ్చిన ర్యాంక్ బట్టి మీరు ఏ కాలేజ్‌లో అయితే పెట్టుకొనుంటారో ఆ వెబ్ ఆప్షన్స్ అనేది, మనకు ఆ కాలేజ్‌లో సీట్ వస్తదా? లేదా? అనే దాన్ని బట్టి మనకు సీట్ వస్తే మనకి యెస్ అని చూపిస్తది. లేదా నో అని చూపిస్తది. ఒకవేళ ఏదో ఒక కాలేజ్‌లో వస్తది కాబట్టి మీకు ఏ కాలేజ్‌లో అయితే వచ్చిందో ఆ కాలేజ్ ఒక డీటెయిల్స్ అయితే చూపిస్తది. సో మీకు ఆ కాలేజ్ నచ్చలేదు అనుకుంటే మీరు రిపోర్ట్ చేయకూడదు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకూడదు. మీకు ఆ కాలేజ్ వద్దు, మాకు కావాల్సిన కాలేజ్ రానప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ సెకండ్ కౌన్సెలింగ్ అప్పుడు మీరు పెట్టుకున్నప్పుడు మీ కాలేజ్ వచ్చిన వెంటనే, సో మీకు ఫస్ట్ ఒకవేళ కాలేజ్ వస్తే మాత్రం సో ఫైనల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. మీకు ఏ కాలేజ్‌లో అయితే వచ్చిందో ఆ కాలేజీకి పోయేసి మనం
సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. అంటే నాకు ఈ కాలేజ్‌లో నేను చేరాలనుకుంటున్నాను అని చెప్పేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేసి బటన్ ఆన్ పోర్టల్ అనేది వాళ్ళకి కాలేజెస్‌లో ఓపెన్ అవుతది. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిజికల్‌గా అది వచ్చేసి ఆన్‌లైన్‌లో. సో, ఫిజికల్‌గా వచ్చేసి మనకు ఏ కాలేజ్‌లో అయితే ఇచ్చారో మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయి మనమైతే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసి సో, టోటల్‌గా మనం రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఏపీ పాలిసెట్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో, మనకు టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్‌మెంట్, ఫైనల్ రిపోర్టింగ్. సో, మీరిక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేట్స్ యొక్క అయితే డేటా అయితే ఇక్కడుంది. సో, దీనైతే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ ఏమేం కావాలో. సో, ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు వెంటనే అయితే రెడీ చేసుకోండి. మీరిక్కడ చూడొచ్చు ఇవైతే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ అనేవి. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఈ లింక్ నేను దీని లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌సి సెంటర్స్ అనేసి ఇంకొక వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. సో, డోంట్ వరీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. సో, మన ఛానెల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.